హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసుకునే సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే ఈజీగా 15 నిమిషాల్లో ఈ స్నాక్ ప్రిపేర్ చేసివ్వండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తిని ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక స్వీట్ కార్న్ని గింజలు ఒలుచుకొని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసిన తర్వాత నైఫ్తో కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే చోపర్లో కానీ లేదా మిక్సీలో కానీ కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోనే తరిగిన క్యారెట్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు దీంట్లో నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న బంగాళదుంప లేదా ఆలూని కూడా ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఆలూని వేసుకోవటం వల్ల మనకి బైండింగ్కి యూజ్ అవుతుంది. మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకొని మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మరీ లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేతికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్ అనే కాదండి, మీకు నచ్చిన షేప్లో ట్రయాంగిల్ షేప్ అయినా సిలిండ్రికల్ షేప్ అయినా ఎలా అయినా కానీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్లెట్స్ని మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుని పెట్టుకుంటే మనం షాలో ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. మీరు వీటిని డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదా మనకి పైన క్రిస్పీగా రావాలి అంటే ఇక్కడ నేను కొన్ని కార్న్ఫ్లేక్స్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. వీటిని కట్లెట్కి 2 వైపులా మనము కోట్ చేసుకుంటే మీరు ఫ్రై చేసుకున్నప్పుడు పైన కూడా క్రిస్పీగా వస్తుంది. మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా సేమియానైనా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకుని 2 వైపులా కోట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా 2 వైపులా కట్లెట్స్కి కార్న్ఫ్లేక్స్ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా ప్యాన్కి సరిపడినన్ని కట్లెట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే మీకు వెంటనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీకు స్వీట్ కార్న్తో మరిన్ని రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ కట్లెట్స్ని టమాటా సాస్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సాస్ లేకపోయినా కానీ మనము చిల్లీ పౌడరు అలాగే మసాలా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.